ఎప్పుడు పిల్లలకి ఆమ్లెట్ స్నాక్స్ రెసిపీగా అయితే సింపుల్గా అయితే ఇలా ఒకేలాగా చేయకుండా ఇలా కూడా చేసి ఇవ్వండి. ఆమ్లెట్ బజ్జీలు అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. పిల్లలు అయితే మరీ అడిగి అయితే తింటారు ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సన్నంగా అయితే ఒక 3 ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 2 ఎగ్స్ అయితే తీసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకోవాలి. తరుముకున్న తర్వాత స్టవ్ మీద పెంక పెట్టుకొని మనం తరుముకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకున్నవన్నీ లైట్గా నూనె వేయకుండానే వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని 2 కోడిగుడ్లను పలగొట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేయించి పెట్టుకున్నవి ఎగ్స్లోనే వేసుకొని మన రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగా లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక గిన్నెలో ఒక 3 లేక 4 స్పూన్ల మైదా పిండి తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా లైట్గా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకుంటూ లుండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పల్చగా కాకుండా, ఎక్కువ చిక్కగా కాకుండా లుండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పెంక మీద ఆయిల్ వేసి మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో ఆమ్లెట్ లాగానే వేసుకోవాలి. వీలైనంత వెడల్పు చేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకొని మనం పాకెట్స్ లాగా అయితే మలుపుకోవాలి. 4 దిక్కులు అయితే మలుపుకొని కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. వీలైన వాళ్ళు ఒక చిన్న ప్యాన్లోనే వేసుకోవచ్చు. ఇలా చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టేసి మనం వేయించటానికైతే ఆయిల్ వేడి చేసుకుందాం. మనం కలుపుకొని పెట్టుకున్న పిండిలో అయితే మనం కట్ చేసిన పీసెస్ వేసుకుంటూ కలుపుకుంటూ మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలైతే మరి అడిగి తింటారు. స్నాక్స్ రెసిపీ అన్నట్టు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నట్టు. మనం వట్టిగైనా తినేయచ్చు, లేకుంటే రైస్లోకి, పప్పు అంచులోకి కూడా తినేయచ్చు. చాలా క్రిస్పీగా కూడా అవుతాయి అన్నట్టు. అన్నీ అయితే ఇలాగే వేసుకొని తీసేసుకుందాం. అన్నీ ఇలాగే వేసేసి తీసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి. ఎప్పుడు పిల్లలకి ఆమ్లెట్ స్నాక్స్ రెసిపీగా అయితే సింపుల్గా అయితే ఇలా ఒకేలాగా చేయకుండా ఇలా కూడా చేసి ఇవ్వండి. ఆమ్లెట్ బజ్జీలు అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. పిల్లలు అయితే మరీ అడిగి అయితే తింటారు ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.